ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహించమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కనాను ఎట్టిది అన్న సంగతిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనాను దేశాన్ని గురించి ప్రభువు చెప్పారు. అది నీటివాగులు గల దేశము. దాని గురించి మనము నిన్న ధ్యానించాం. అది నిల్వలు కలిగిన దేశము అని మనము నేర్చుకున్నాం. ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే బైబిల్ చెబుతా ఉంది, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలు గల దేశము. నెంబర్ 1 వాగులు కలిగిన దేశము. నెంబర్ 2 ఊటలు కలిగిన దేశము. ఒకవేళ వాగులు ఎండిపోవచ్చు, కానీ ఊట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. ఊట అంటే అక్కడ అయిపోవడం అనే మాటకు స్థానం ఉండదు. బావిలో ఊటలుంటాయి కనుక ఆ బావిలో నీరు ఎంత తోడుకున్నా ఏనాడు ఎండిపోదు. ఎందుకంటే అది ఊట కలిగింది కనుక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే సారేపతు అనే విధవరాలను గూర్చి వాక్యం చెబుతా ఉంది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అని 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. అనగా పిండే నూనె తీసే కొలది ఊరుతూనే ఉంది అని అర్థం. ఎందుకంటే దేవుడు పిండిను, నూనెను ఊటలు గలదిగా ఆశీర్వదించాడు. మిత్రులరా, దేవుడు నీ ఆదాయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమస్తాన్ని ఊటలుగా ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ఎంత వెచ్చించినా, నీ బంధువుల కొరకు ఎంత వెచ్చించినా తరగదు. ఎందుకంటే అది ఊటలు గలదానిగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. నీకున్న ఆదాయం కొంచెమే కావచ్చు, అయినా దేవుడు దాన్ని ఆశీర్వదించితే ఆ చిన్ని ఆదాయంలో ఎంత ఖర్చు చేసినా ఇంకా మిగులు కనపడుతూ ఉంది. కనుక దేవుడు ఆశీర్వదించకపోతే ఎంత పెద్ద ఆదాయం వచ్చినా అది నీకు ఏమీ కనపడదు. దేవుడి ఆశీర్వాదమే మన జీవితంలో
ఊటలు కలిగినదిగా మనల్ని మారుస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మంది పురుషులకు భోజనం పెట్టిన ఆ సందర్భంలో 5 రొట్టెలు 2 చేపలు వాటిని ఆయన ఆశీర్వదించి విరిచి వడ్డించడానికి ఇచ్చినప్పుడు అక్కడ వారందరూ పిల్లలు స్త్రీలు కాక 5,000 మంది పురుషులు తిన్నారు. అయినప్పటికీ ఇంకా ఆ మిగిలిన ముక్కలు 12 గంపలు మిగిలాయి అని వాక్యం చెబుతూ ఉంది. అంటే పంచే కొద్దీ ఇచ్చే కొద్దీ ఇంకా అందులోంచి వస్తూనే ఉన్నాయన్నమాట. దేవుడు మనల్ని ప్రవేశింపజేసే దేశం, మనకిచ్చే ఆశీర్వాదం ఎట్టిదంటే అది ఊటలు కలిగింది. నువ్వు ఎంత తీసినా తరగంది, ఇంకా వస్తూనే ఉంటుంది. సారేపతిని విధవరాలను గూర్చి మనం ధ్యానించాం కదా. ఆవిడ ఎంత పిండి తీసినా ఇంకా వస్తూనే ఉంది, ఎంత నూనె తీసినా ఇంకా వస్తూనే ఉంది. మిత్రులారా, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వాదంలోనికి మనల్ని ప్రవేశింపజేసినప్పుడు మన జీవితంలో ఎంత ఖర్చు చేసినా ఎంత వెచ్చించినా మనకింకా నిల్వ కనబడుతూనే ఉంటుంది. అది దేవుని దీవెన వలన మాత్రమే సాధ్యం. కొద్దిమంది వేలుకు వేలు సంపాదించినా ఏమి కనపడదు. కొద్దిమంది తక్కువ జీతములైనా సరే, తక్కువ ఆదాయములైనా సరే వారికి నిల్వ కనబడుతూ ఉంది. మిత్రులరా, ఈ ఉదయకాలం ఆలోచించండి. మీ ఆదాయం ఎంత కాదు, మీరు సంపాదిస్తున్న దాంట్లో మిగులుతుందా? మీ ఆదాయం అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతూ ఉందా? నువ్వు ఎన్ని వేలు నెలకి సంపాదిస్తున్నావు, ఎన్ని లక్షలు నెలకి సంపాదిస్తున్నావు కాదు ప్రశ్న. నువ్వు సంపాదించిన దాంట్లో మిగులుతూ ఉందా? నీ అవసరాలు తీరుతూ ఉన్నాయా? అలా ఎగ్జిస్ట్ అవుతూ బ్రతుకుతూ ఉన్నావా? లెక్కలేసుకుంటూ కృంగిపోతూ ఉన్నావా? బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మనకిచ్చే దేశం శ్రేష్టకరమైన దేశం, అది ఊటలు కలిగిన దేశం, అది దీవెన కలిగిన దేశం. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు. అందుకనే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ప్రభువా, నన్ను ఆ దేశంలోనికి ప్రవేశింపచేయి, నన్ను ఆ ఊటలు కలిగిన దేశంలోనికి, ఆ దీవెన కలిగిన దేశంలోనికి, ఆ దీవెన కలిగిన పరిస్థితిలోనికి నన్ను నడిపించు నాయనా అని ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తా ఉంది, కనాను అనేది నెంబర్ 1 వాగులు కలిగిన దేశం, నెంబర్ 2 ఊటలు కలిగిన దేశం. మన జీవితంలో నెంబర్ 1 నిల్వలు కలిగిన పరిస్థితి ఉండాలి, నెంబర్ 2 ఊటలు కలిగిన పరిస్థితి ఉండాలి. ప్రభువా, అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం నాకు మాకు దయచేయండి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని ఊటలు కలిగిన దేశంలోనికి ప్రవేశింపచేయండి. కృప సమృద్ధిగా దయచేయండి. యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.